ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం 7 శనివారాలు చేసుకుంటే అనుకున్న కోరికలన్నీ జరుగుతాయి అని అంటారు. ఇంతకీ మీరు ఈ టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే కమెంట్ చేసేయండి. ఇక్కడ మా బాబాయ్ తల్లిస్వామి అవ్వడం వల్ల దర్శనానికి తీసుకొని వెళ్ళారు. దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారిని దగ్గర నుండి చూసాము, చాలా సేపు చూసాము. మాకు ఎంతో హ్యాపీగా అండ్ మెమరబుల్గా ఉండిపోతుంది ఈ డే. స్వామివారిని చామంతి పూలతో అయితే అలంకారం చేశారు. స్వామివారిని చూడగానే ఉన్న కష్టాలన్నీ మర్చిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది. బయట ఇలా గుండిగలలో ఎవరైనా భక్తులు బియ్యం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇందులో వేస్తున్నారు. ఇంకా దర్శనం చేసుకుని బయటకు రాగానే అందరూ స్వామివారి వెనకాల ఆవరణలో కాయిన్స్ అనేవి నించోబెడుతున్నారు. కోరిక అనేది కోరుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ కాయిన్ అనేది నించోబెట్టినప్పుడు నించుంది అంటే కోరికలు అనేవి తీరుతాయి అని అందరూ నమ్ముతున్నారు. నేను ట్రై చేశాను. 3 కాయిన్స్ అయితే నించున్నాయి. కాయిన్ అనేది కనుక నించుంటే కోరికలు తీరిన దానికన్నా కూడా ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. ఇంకా మేము వెళ్ళిన టైంకి స్వామివారి కళ్యాణం కూడా స్టార్ట్ చేశారు. టెంపుల్ కూడా చాలా బాగుంది అండ్ పీస్ఫుల్గా ఉంది. ముడుపులు కట్టుకునే వాళ్ళు ఇలా రెడ్ క్లాత్లో ముడుపులు అయితే ఈ చెట్టుకి ఇక్కడ కట్టుకుంటున్నారు. ఇదైతే స్వామివారి తులాభారం. బయట కూడా చాలా షాప్స్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అలానే ఫ్లవర్స్ కూడా ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. అవన్నీ నెక్స్ట్ షాట్లో పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ అన్నీ మీ దాకా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.